ఇది ట్రయాంగిలా, పెంటానా, హైపర్ లింకా, ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయేంటి భయ్యా? అయినా ప్రియాకి లవ్ స్టోరీ ఉండడం ఏంట్రా? ప్రపంచంలో ఉన్న చెత్త మొత్తం నా కళ్ళ ముందే ఉండాలా? కర్మ, దరిద్రం. దివ్యకి లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం రా. వీడొకడు గోతి కండాకలాగా ఎప్పుడు సందు దొరికిద్దా, ఎప్పుడు దూరిపోదామా అని చూస్తూ ఉంటాడు. ఆర్ యూ హ్యాపీ నౌ దివి? నీ ప్రాబ్లం ఏంటి అభి? విరాట్ అంజలి హ్యాపీగా ఉన్నారు, ప్రియా హ్యాపీగా ఉంది. వాట్ అబౌట్ యూ అండ్ మీ? ఒక్క నిమిషం నేను మాట్లాడొచ్చా అభి? నువ్వు దివితో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా తనతో మాట్లాడు. నువ్వు నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటే నువ్వే చెప్పేస్తావా? బికాజ్ బికాస్ ఏంటి? బికాస్ ఏంటి? ప్రియా ప్లీజ్, నువ్వు లోపలికి వెళ్ళు, నీతో తర్వాత మాట్లాడతాను ప్లీజ్. నేను తర్వాత మాట్లాడిన అభి. టాక్ టు మీ రైట్ నౌ. బ్లడీ టాక్ టు మీ రైట్ నౌ. బికాస్ ఏంటి? బికాస్ ఐ నో. వాట్ డు యు నో? వాట్ డు యు నో? నువ్వు రాజా. నేను రాజా. ఓహ్, దిస్ ఆల్ మేక్స్ సెన్స్ నౌ. నువ్వు దివిని తీసుకొని వచ్చి ఇంట్లో పెడితే కనీసం యాజ్ అ వైఫ్ గా నేను రియాక్ట్ అవ్వకూడదు. రాజా వస్తే మాత్రం నీకు ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకంత పెద్ద ఇష్యూ చేస్తున్నావు? ఇప్పుడు ఏమైంది? ఇష్యూ చేస్తున్నానా? ఓహ్, ఇట్ ఆల్ మేక్స్ సెన్స్ నౌ. సో నేను నిన్న హక్ చేసుకున్నా కాబట్టి రాజాని. యు థింక్ ఐ డిడ్ ఎవ్రీథింగ్ విత్ హిమ్, రైట్? ఐ స్లెప్ట్ విత్ హిమ్. దట్స్ వాట్ యు ఆర్ సేయింగ్, రైట్? ప్రియా, I did not mean that. You meant that. No, Priya, I didn't. Priya, You meant that, right? I did not mean that, Priya. Are you happy now? అయినా దాంట్లో తప్పే ఉంది. అది నీ శరీరం, నీ ఇష్టం. రేపొద్దున దివి కూడా వేరేవాడిని పెళ్లి చేసుకొని ప్రెగ్నెన్సీతో వచ్చిన ఐమ్ రెడీ టు యాక్సెప్ట్ హర్. As expected. మేమందరం వెళ్ళిపోతున్నాం అభి. నథింగ్ హ్యాస్ చేంజ్డ్. ఇంకా చూడాలి ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో. నాతో పాటు మా ఆఫీసులో పనిచేసే కొలీగ్ ఒక ఆయన ఇవాళ మన ఇంటికి వస్తా అన్నారు. ఆయన ముందు మనం ఇలా ఉంటే బాగోదు. సో లైఫ్ లాంగ్ ఇలాగే నటిస్తూ బ్రతకమంటావా అభి? అభి, ఆయన వచ్చినట్టున్నారు, నటిద్దాం పద. బాగున్నారా? కూర్చోండి. అభి లేడా? ఒక్క నిమిషం వస్తున్నారు. కాఫీ తీసుకుంటారా లేదా టీయా? వద్దమ్మా, పర్లేదు. అయ్యో పర్లేదు. కాఫీ వద్దు. కాఫీ ఆల్ రైట్. హాయ్. హాయ్ అభి. హలో సార్. అదే రీసెంట్గానే తెలిసింది నాకును, నీకు మొన్నే పెళ్ళయిందంట కదా. అది ఒకసారి మీ ఇద్దరిని చూసి వెళ్దామని ఇలా వచ్చాను. కాఫీ తీసుకోండి. ఓ అభి, మీ వైఫ్ని ఇంట్రడ్యూస్ చేయవా నాకు? తిన్నా మరదలు యాక్చువల్లీ. తన పేరు ప్రియా. తినమా సారీ యాక్చువల్లీ మీతో చిన్నప్పుడు. ఏంట్రా అభి ఇది? ఇతను అలాగే నసుగుతూ ఉంటాడు, చెప్పలేడు. మీరు చెప్పండి. యాక్చువల్గా తన కూడా నా గురించి అంతకేం తెలియదు. చిన్నప్పటి నుంచి అభి నన్ను చాలా బాట పట్టించేవాడు, బాగా అల్లరిచేసేవాడు. ఎప్పుడు ఇద్దరం కలిసే ఉండేవాళ్ళు. ఆ తర్వాత అభి నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు అందరం కలిసి
ట్రిప్కి వెళ్ళి వస్తుండగా అత్తయ్య మావయ్య యాక్సిడెంట్లో పోయారు. అప్పటి నుంచి అమ్మ నాకంటే అభిని ఎక్కువ అపురూపంగా చూసుకుంది. ఆ తర్వాత 7th to 10th ఇద్దరం సేమ్ స్కూల్, సేమ్ క్లాస్, సేమ్ బెంచ్లో కూర్చునే వాళ్ళం. చాలా అల్లరి చేసేవాడు. ఆ తర్వాత మెల్లగా అల్లరి తగ్గిపోయింది. ఇంటర్మీడియట్ కూడా కలిసి చదువుకున్నాం. బీటెక్ వచ్చిన తర్వాత వేరే కాలేజ్లో సీట్ రావడం వల్ల అప్పటి నుంచి కలవడం తగ్గిపోయింది. 1 month బ్యాక్ ఇలా పెళ్ళి అనగానే చాలా ఫాస్ట్గా అన్నీ అయిపోయాయి. చాలా బాగా చూసుకుంటున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక్క మాట కూడా అనలేదు ఇప్పటిదాకా. వెరీ నైస్, వెరీ నైస్. మీ అదృష్టం అభిని చేసుకోవడం. అవును, అభిని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం. నువ్వు ఆఫీస్కి రావట్లేదంటే ఏమైనా ప్రాబ్లం ఏమో అనుకున్నా, కానీ ఇలాంటి బంగారమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా వస్తావులే. నువ్వెప్పుడూ ఒంటరిగా ఉన్నానని బాధపడుతుండేవాడు కదా, అందుకే నిన్ను భద్రంగా చూసుకునే అమ్మాయి వచ్చిందిరా. జాగ్రత్త, బాగా చూసుకో. ఎప్పుడు చూసినా దివి దివి అని చస్తావేంట్రా? ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటావురా? తన్ని కరెక్ట్ కాదు మా. అయినా తాతయ్య చెప్పాడని నీ గురించి ఆలోచించడం ఏంటి? వాడెవడో రంజిత్ చెప్పాడని చేంజ్ అవ్వడం ఏంటి? ఫికిల్ మైండ్ సెట్ రా తనది. ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటావురా నువ్వు? ఒకవేళ నీ దగ్గరకు వచ్చి నీకు ప్రపోజ్ చేసినా ఆ సిచ్యువేషన్లో అలా అనిపించి చెప్తుందే తప్ప నీ మీద ప్రేమతో కాదురా. అయినా ప్రియా నేను తిట్టడం ఏంట్రా? అలా ఎలా తిడుతుంది? నీ ముందే రాజాని వెళ్ళి హక్ చేసుకుంటే నువ్వు ఎందుకు తిరిగి తిట్టలేదు చెప్పరా? ఏమని తిట్టమంటావరా? పెళ్ళైన 4 రోజులకే నేను మీ అందరినీ తీసుకొస్తే తను ఒక్క మాట కూడా అనలేదని తిట్టమంటావా? తను రాజాని ప్రేమించాను అనింది కానీ వాడితోనే బ్రతుకుంటే అనలేదు. కానీ నేను పెళ్ళైనా సరే నేను దివితోనే బతుకుతానని చెప్పాను. అయినా సరే తిరిగి ఒక్క మాట కూడా అనలేదని తిట్టమంటావా? ప్రియ ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటే నన్ను ఎంత టార్చర్ చేసేదిరా? కానీ ఇవాళ లైఫ్ లాంగ్ ఇలాగే నటిస్తూ బ్రతకమంటావా అభి? అని అన్నప్పుడు చచ్చిపోయాను రాజేష్. అంత బాధని మనసులో పెట్టుకొని నన్ను ఎప్పుడు ఎవరి ముందు తక్కువ చేసి మాట్లాడలేదురా. చాలా బాగా చూసుకుంటున్నాడు. తనని కాదు, నన్ను నేను తిట్టుకోవాలి. నన్ను తనని నేను ఒక భార్యగా కాదు, ఒక ఆడదానిలా కూడా నేను గౌరవం ఇవ్వలేదురా. నేను తప్పు చేశానురా. నేను పెద్ద తప్పే చేశానురా. ఫోన్ చేసి అత్తరా, అత్తయ్య చెప్పరా, ఈ అభిగాడు ముందే దాన్ని లవ్ చేశాడు, ప్రియాని కూడా సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పరా. ఆగరా ఒక్క నిమిషం. మా అత్తయ్య పెద్ద మోసం చేశాను. స్టార్ట్ అయిపోయాడు ఇంటికి. మనం ప్రేమించిన అమ్మాయి మనల్ని అమ్మలా చూసుకోవాలరా. ఇలా తాగొస్తే ప్రేమగా అన్నం తినిపించాలి. చీకొట్టిన చేర తీసుకోవాలి. అభిగాడికి అమ్మ దొరికేసినట్టే.
ఏమైంది? క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు, త్వరగా వెళ్ళాలి, లేట్ అవుతుంది, అర్జెంట్గా వెళ్ళాలి. డ్రాప్ చేద్దాం అడుగుదాం వద్దా? పర్లేదు, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. రాత్రంతా కేర్ తీసుకున్నావు, ఇది నార్మల్ దాని ముందు. అవి వద్దు ప్లీజ్. లేట్ అవుతుంది. వస్తుందా రాదా? క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు, వెళ్దాం. నిన్ను చూసాకే పుట్టిన ప్రేమ నాలోనా, ఇన్ని నాళ్ళుగా ఉన్న లోటు తీర్చినావుగా, రాసి ఉన్నదా బంధమై జన్మకు, ఉండిపోతానే కుంకుమై నీ నుదిటకు, ఎవరికి ఎవరో రాసి ఉందోరో కదా, కోరుకున్న ప్రేమ కన్నా ఈ ప్రేమ గొప్పదిగా, ఏడు అడుగుల ఈ బంధం విడిపోదు ఇకపైన, ఉండిపో నాతో ఉండిపో, ప్రతి జన్మకి నాలో నువ్వే ఉండిపో, ఉండిపో నాతో ఉండిపో, ప్రతి జన్మకి ప్రేమైక వెలిగిపో. నేను మళ్ళీ చేస్తా, పెట్టి. ఏంటి అంత డిస్టర్బ్గా ఉన్నావు? ఆ వేణుగాడు లేడు, వాడి పెళ్ళం మాటలు విని ఇంట్లోంచి వాళ్ళ అమ్మని వెళ్ళగొట్టాడంట. ఇంకెప్పుడు అర్థమైతే అభి వీళ్ళకి? భార్యగా ఒక్కరిని కాకపోయినా ఇంకొకరిని చేసుకోవచ్చు, కానీ మనల్ని కన్నా అమ్మనైతే తిరిగి తెచ్చుకోలేం కదా. ఏడు రుచి కలిసిన అదృష్టం నువ్వేనమ్మా, నా రాత మారింది నీ రాకతోనా, చూస్తున్నా నిన్నే రోజు రోజుకి ప్రియా ఏంటి ఇలా impress చేస్తుంది? పుడుతున్న ప్రేమ నేను ప్రియా connect అవడం ఏంటి? కొత్త జన్మగా, బాధను మోసి ఏంటి ఇలా జరుగుతుంది? గుండెకు ఓదార్పు అయ్యావే. వెళ్దామా? ఎవరు? అత్తయ్య? కాదు, రాజు. ఒక్క నిమిషం, నేను హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయా. ఎవరున్నా లేకున్నా నువ్వు ఉంటే చాలంటున్నా. తను రాజాని లవ్ చేస్తుంటే నేను ఎలా ఆలోచిస్తాను అలాగా? అయినా నేను అలా ఆలోచించడం ఏంటి? చా, వెళ్దామా?